ఈరోజు ఉత్పన్న ఏకాదశి. ఇదే మొదటి ఏకాదశి. ఉత్పన్న అంటే కొత్తగా ఉద్భవించిందని అర్థం. అందుకే దీన్నే మొదటి ఏకాదశి అని అంటారు. ఒక కాలంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలనికి కూడా తన శక్తితో ఎన్నో ఇబ్బందులు పెట్టేవాడు. అతన్ని ఆపడానికి స్వయంగా మహావిష్ణువే యుద్ధం చేశారు. రోజులు గడిచినా మురాసురుడి శక్తి మాత్రం తగ్గలేదు. అలసిపోయిన విష్ణువు ఒక్క క్షణం విశ్రాంతి తీసుకుంటుండగా మురాసురుడు ఆయనను సంహరించడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో ఒక ఆధ్యాత్మిక శక్తి జన్మించింది. ఆమె ఏకాదశీదేవి. ఆమె వెంటనే తన శక్తితో మురాసురుడిని సంహరించింది. మెల్కున్న మహావిష్ణువు ఆమెను ఆశీర్వదించి ఏకాదశి అని నామకరణం చేశారు. ఈ రోజున నిష్ఠతో ఉపవాసం చేసి దేవుడిని ఆరాధించే వారికి మనశ్శాంతి కలుగుతుంది, జీవితంలో మంచి జరుగుతుంది అని వరమిచ్చారు. ఈసారి నవంబర్ 15న ఉత్పన్న ఏకాదశి తిథి వస్తుంది. కాబట్టి భక్తులు విష్ణు ఆలయానికి వెళ్లి పూజ చేసుకోండి. వెళ్లలేనివారు ఇంట్లోనే పూజ చేసి ఎవరికైనా అవసరమైన వారికి భోజనం కాని మరేదైనా దానం చేసి ఉత్పన్న ఏకాదశి ఇచ్చే మంగళ ఫలితాలను పొందండి.